హలో మూవీ బడ్డీస్. ఈరోజు మనం టాప్ 5 అప్కమింగ్ 2026 అండ్ 27 మూవీస్ ఏంటో చూసేద్దాం. అంతకంటే ముందు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 మూవీ ద కంజూరింగ్ యూనివర్స్. కంజూరింగ్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు భయపెట్టే సినిమా ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ నేమ్ వచ్చేది ద కంజూరింగ్. ఈ మూవీ లాస్ట్ రైట్స్ తగ్గట్టుగానే ఇంకొక మూవీ కూడా వస్తుంది. అది ఎప్పుడు అనౌన్స్ చేశారో మనకైతే తెలీదు, కానీ త్వరలోనే రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఈసారి మూవీ ఒక రేంజ్లో ఉండబోతుంది, అందరినీ భయపెట్టేస్తుంది. ఒక ఫ్యామిలీ ఒక అన్నోన్ ఈవిల్ పవర్తో ఫైట్ చేస్తుంది. ఆ డెమోన్కి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ తెలుసుకునే కొద్దీ హర్రర్ ఇంకా పెరుగుతుంది. ఈ సినిమాలో జంప్స్ స్కార్స్ కాకుండా స్లోగా బిల్డ్ అయ్యే సైకలాజికల్ ఫియర్ కూడా ఉంటుంది. అది మీకు ఈ మూవీ అయ్యాక కూడా తెలుస్తుంది. అంటే ఈ మూవీ అంటే ఒక ఫ్యామిలీకి ఇది రియల్ స్టోరీ బేస్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీకి నిజంగానే దయ్యం పట్టి ఉంటుంది. సో ఆ దయ్యం విడిపించడానికి ఇద్దరైతే ఉంటారు. సో వాళ్ళ గురించి అయితే ఉంటుంది. ఈసారి నెక్స్ట్ ఫిలిం ఎలా ఉండబోతుందో మనం త్వరలోనే చూసేద్దాం. నెంబర్ 2 ఫ్రెండ్స్, కంజూరింగ్ యూనివర్స్లోనే చాలా టెరిఫైన్ విలన్ ఎవరో అడిగితే ఒకటే ఆన్సర్, వాళ్ళకి ద డిమోన్ నన్ అని చెప్తారు. ఇప్పుడు నన్ను 3 వస్తుందా? వస్తే స్టోరీ ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు తెలిసిన షాకింగ్ డీటెయిల్స్ మీకోసం. 2018లో వచ్చిన ద నన్ మరియు 2023లో వచ్చిన ద నన్ను 2 ఆడియన్స్ని చాలా భయపెట్టింది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది ద నన్ను 3 కోసం. నన్ను 2 చివరిలో వాళ్ళకు పూర్తిగా డిస్ట్రాయ్ కాలేదని హింట్ ఇచ్చారు. ఇంకా మారు ఎయిడ్సన్లో డిమోన్ ఇంకా ఛాన్స్ ఉంది అని చెప్పారు. ద నన్ను 3 స్టోరీ ఇంకా ఇలా ఉండవచ్చు. సిస్టర్ ఏరెన్ తిరిగి వస్తుంది. మెరైన్స్పై ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. వాళ్ళకి మరింత పవర్ఫుల్ రూపంలో తిరిగి వస్తుంది. ఈసారి బ్యాటిల్ ఇన్ ఫైట్ ది ఈవిల్ మరింత డేంజరస్గా ఉంటుంది అని అనుకోవచ్చు. ఇంకా డేంజరస్ చర్చ్ సీన్స్ అయితే పెట్టచ్చు. ఇంకా పొసెసివ్ సీన్స్, సడన్ జంప్ స్కాట్స్, వాళ్ళకి టెరిఫై రూపం, ఇంకా ఇలా చాలా అయితే ఉంటుంది. మీకు ద నన్ సిరీస్లో ఏ పార్ట్ ఎక్కువ నచ్చింది? వాళ్ళకి మళ్ళీ వస్తే మీరు థియేటర్లో చూస్తారా? కామెంట్ చేసేసేయండి. నెంబర్ 3 ఫ్రెండ్స్, మీకు 100 ప్లేసెస్ అంటే మీకు భయం వేస్తుంది కదా. ఒక టెంపుల్ బోన్స్తో నిర్మించి అక్కడ జరిగే భయంకరమైన సంఘటనలు ఇదే ద బోన్ టెంపుల్ కథ. ఈ మూవీ ఆల్రెడీ 2026లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. ఈ మూవీ ఏంటంటే, ఈ మూవీ అంతా 28 ఇయర్స్ లేటర్ అయితే ఉంటుంది. అంటే ఈ మూవీలో కొంతమంది మనుషులు అయితే అలానే ఉంటారు. సో ఆ మనుషులు ఒక ప్లేస్లోకి అయితే వెళ్తారు. అక్కడ జాంబీస్ అని చాలా వరకు జాంబీస్ అయితే ఉంటారు. సో అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ బోన్ టెంపుల్ అని దానికి పేరు ఎందుకు వచ్చింది, అక్కడ మనుషులు ఎందుకు జాంబీస్గా తయారయ్యారు, అసలు అక్కడ ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పి అయితే మీకు ఈ మూవీలో అయితే ఉంటుంది. చూడ్డానికి చాలా కొంచెం డిస్టర్బెన్స్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది. అంటే బ్లడ్ అంతా చూసి తట్టుకునే వాళ్ళైతే సో ఈ మూవీ అయితే చూడొచ్చు. ఇంకా ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. నెంబర్ 4 స్ట్రీ మూవీ గుర్తుందా మీకు? స్ట్రీ మళ్ళీ వస్తుంది, కానీ ఈసారి ఇంకా డేంజరస్గా ఉండబోతుంది. ఎస్, మీరు అనుకున్నది నిజమే. 2018లో వచ్చిన స్ట్రీ మూవీ సూపర్ హిట్ అయింది. తర్వాత వచ్చిన స్ట్రీ 2 మరింత పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు మ్యాడ్ డాగ్ హర్రర్ కామెడీ యూనివర్స్లో నెక్స్ట్ బిగ్ ఫిలిం స్ట్రీ 3. అండ్ స్ట్రీ 3లో చివర్లో చాలా మిస్టీరియస్ లెఫ్ట్ అయ్యాయి. స్ట్రీ అసలు ఎందుకు బ్యాక్ స్టోరీ ఇంకా పూర్తి రివీల్ అవ్వలేదు. శారదా కపూర్ క్యారెక్టర్కి డీప్ కనెక్షన్ ఉంది. స్ట్రీ 3లో స్టోరీ ఇంకా చాలా ఉండవచ్చు. స్ట్రీ ఆరిజిన్ ఫుల్ రివీల్ అవుతుంది. విలేజ్ చాంద్రిగ్లీ మళ్ళీ డేంజరస్లో పడుతుంది. న్యూ విలన్ లేదా సూపర్ న్యాచురల్ పవర్ ఎంట్రీ అవ్వచ్చు. ఇది సింపుల్ హర్రర్ మూవీ కాదు, బిగ్ ఎపిక్ సారా అవుతుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా హింట్ అయితే ఇచ్చారు. మేబీ నాకు తెలిసి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి August 13, 2027. నెంబర్ 5 మూవీ ఏంటంటే, ఇన్సిడియన్స్ నుంచి మొదలైన ఈ హర్రర్ సిరీస్ ఇప్పటి వరకు 5 మూవీస్తో ఆడియన్స్ని చాలా భయపెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఇన్సిడియన్స్ 6. ద రెడ్ డోర్ చివర్లో డాల్టన్ పవర్స్ ఇంకా అయితే కంప్లీట్గా కోల్సి కాదేదని హింట్ ఇచ్చింది. ఇన్సిడియన్స్ 6లో ద ఫర్దర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. డాల్టన్ లేదా జోష్ పాడ్ తిరిగి హంట్ చేయొచ్చు. న్యూ డిమాన్స్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఈసారి హర్రర్ మరింత సైకలాజికల్గా ఉంటుంది. నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడంటే డేట్ ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు, బట్ రూమన్స్ ప్రకారం 2026-2027 మధ్యలో రావచ్చు. ఇన్సిడెన్స్ సిరీస్ స్పెషల్ ఏమంటే గోస్ట్ కంటే ఆస్ట్రాజ్ ప్రొటెక్షన్ అండ్ మైండ్ హర్రర్ ఎక్కువ. మీరు ఈ మూవీ లిస్ట్లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.